ఇవాళ మేము ఎక్కడికి వచ్చామో తెలుసా? మేము మీకు ఒక కొత్త ప్లేస్ చూపించబోతున్నాము. శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ అయితే వికారాబాద్ డిస్ట్రిక్ట్ లో ఉంది. ఈ టెంపుల్ వికారాబాద్ నుంచి 6 కిలోమీటర్స్ లో వస్తుంది. హైదరాబాద్ నుంచి అయితే 80 కిలోమీటర్స్. ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇవన్నీ అనంతగిరి హిల్స్. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, అందుకని మేము ఇక్కడికి వచ్చాము విజిట్ చేయడానికి. మాతోటి మీరు కూడా చూద్దరు. ఇప్పుడు గుడికి వచ్చేసాము. ఇదే ఎంట్రీ మనకి. ఇక్కడ పెద్ద ఆంజనేయుడి స్టాచ్యూ ఉంది, పెద్దది. సో లెట్స్ గో. సో గైస్, ఇక్కడైతే మనకి గుడి ఎంట్రన్స్ అయితే ఇక్కడనే ఉంది. మనమైతే ఇప్పుడు వెళ్తున్నాం. ఇక్కడైతే 2 కోతులు కూర్చున్నాయి మన అందరిలాగా. అంటే నేను మా అక్క. ఉస్మాన్ అలీ ఖాన్ కట్టించారు. నవాబ్స్ ఇక్కడికి అయితే హంటింగ్కి రెస్ట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు, వాళ్ళు పడుకుంటున్నప్పుడు లార్డ్ విష్ణు వాళ్ళ డ్రీమ్స్లోకి వచ్చి నాకు ఇక్కడ ఒక టెంపుల్ కట్టించండి అని చెప్తే వాళ్ళు ఈ శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చేసేవాళ్ళు. మనం వెళ్దాం ఇప్పుడు. సో గైస్, ఇక్కడైతే ఒక చిన్న గుహ ఉంది. ఇక్కడ అప్పటి కాలంలో ఇక్కడ ఋషులు వచ్చి కూర్చొని తపస్సు చేసేది.
ఇక్కడైతే ఏసీ కంటే ఎక్కువ కూల్ గా ఉందన్నమాట. చాలా బాగుంది ఇక్కడ. మీరు కూడా ఒకసారి ట్రై చేయాలి. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్. ఇప్పుడు అయితే ఒక రాయి అన్నమాట. రాయిలో మొత్తం ఇది తవ్వి మొత్తం చేశారనమాట. ఇది ఇక్కడ నుంచి వచ్చాం మేము. చాలా కష్టపడి ఎక్కాం మేమైతే అందరము. ఇదైతే మన నేషనల్ ట్రీ బనియన్ ట్రీ. ఇది చాలా పెద్దగా ఉంది. దీనికి ఊడలు ఇలా వేలాడుతుంటాయి. ఈ ఫ్రూట్స్ కూడా మనం తినొచ్చు. ఇవి ఈటబుల్ ఫ్రూట్స్. ఈ చెట్టు అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడైతే రాముడు, సీత, లక్ష్మణుడు, ఇంకా ఆంజనేయుడు ఇక్కడైతే స్టాచ్యూస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ బాగుంది అనమాట. కానీ ఇక్కడ డోర్ అయితే లాక్ ఉంది, తీయడానికి కూడా రావట్లేదు. అది లోపలికి వెళ్దాం పదండి మనం. ఇది ఇంకా లోపల కూడా ఒక స్టాచ్యూ ఉంది. చిన్న శివాలయం ఉంది, చూసేద్దాం. नवीन शेट्टी नमलेश अश्विनी नमलेश नैनिशा नमलेश मीरंडी गोटाल गोत्र पेरम्मा श्याम सुंदर नमलेश कविता नमलेश संयुक्ता नमलेश सात्विका नमलेश मम अनुकंठा कुटुंबानां क्षेमस्थैर्य विजय वीर्य अभय आयु शंकर प्रतिष्ठमनो वचकार सिद्धिकर्णसु कल्याण गात्र कामनाद प्रयत्न महादेव शंभो शंकर ईश्वर प्रतिष्ठमनो पंचकार सिद्धिकर्ते రివర్ అనేది అలా పెద్ద మ్యాంగో ట్రీ ఉంది. అది 100 year old
రియల్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాము. అక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయి, వాటి నుంచి తప్పించుకొని ఇక్కడ వరకు వచ్చాము. ఇదైతే టానీ ట్రీ చూడండి, వీటి సీడ్స్ అయితే ఇలా ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఇంకో టైప్ ఆఫ్ ట్రీ, ఇది ములువా ట్రీ అంట. సో ఇక్కడైతే చాలా టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ ఈ ట్రీస్ అన్ని అడవిలో మాత్రమే కనిపిస్తాయి, మనం ఉండే సిటీలో ఇవన్నీ చాలా రేర్గా కనిపిస్తాయి. ఇది వచ్చేసి రుద్రగన్నేరు. ఇలాంటివి ఇక్కడ చాలా ట్రీస్ ఉన్నాయి. కోతులు అయితే విపరీతంగా ఉన్నాయి ఇక్కడ. ఈ అడవిలో అయితే చాలా ఔషధ గుణాలున్న చెట్లు కూడా ఉంటాయి. చాలా దట్టంగా ఉంది. అక్కడ చూస్తే ఇవన్నీ ఒకదానికి ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి. ఇక్కడ మనతో పాటే మూసి నది కూడా వస్తుంది. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఇదైతే ఇంకొకటి, ఇది చాలా బాగుంది, ఎగ్జైటింగ్ గా ప్లస్ కేరింగ్ గా కూడా ఉంది. ఇది ఈ ఫారెస్ట్ అయితే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లో ఉంది, కానీ యూజువల్ గా అయితే ఈ ఫారెస్ట్ అన్ని, ఈ ప్లేస్ లో ఉన్న ఫారెస్ట్ మాత్రం బీచెస్ దగ్గర ఉంటాయి. ఇలా ఒక ట్రీ నుంచి ఒక ట్రీకి అన్ని కనెక్షన్స్ ఉంటాయి. ఇక్కడైతే చాలా భయంగా ఉంది, యానిమల్స్ వస్తాయేమో అని. ఇది అయితే చాలా లోపలికి ఉంది. యానిమల్స్ వస్తే అసలు మనం భయపడకూడదు, వెనక్కి తిరిగి రన్ చేయకూడదు, వాటి కళ్ళల్లోకి చూస్తూ కాన్ఫిడెంట్గా ఉండాలి. అయితే చాలా బాగుంది. అక్కడ అన్ని రాళ్ళు రప్పల నుంచి కాళ్ళు బాగా నొప్పి వస్తున్నాయి, కానీ ఇక్కడైతే చాలా రిలాక్సింగ్ ఉంది. నేనైతే ఇప్పుడు చెట్టు ఎక్కుతున్నాను. Please like, share and subscribe. Lucky Hangama.